95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తుటిరో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వకయామాలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ స్మోక్ బాంబ్ భారీ శబ్దంతో పేలింది. వెంటనే అప్రమత్తమైన ప్రధాని భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ మంత్రులు మాటలు అపరిపక్వంగా ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఏపీ ప్రజల వైపు నిలబడితే ఆంధ్ర మంత్రులకు భయం ఎందుకని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వబోమని తేల్చి చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ఆయన ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల మైదానంలో దిగి రోడ్డు మార్గం ద్వారా చౌరస్తాకు చేరుకున్నారు. గత ఎన్నికలలో తాము అధికారంలోకి వచ్చి ఉంటే దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడ్లో నిన్న చంద్రబాబు పర్యటించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాంకిని మండలం కిరిడి గ్రామంలో అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాంకిటి సిఏ శ్రీనివాస్, ఎస్ఏ సాగర్ హాజరయ్యారు. జనగామ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందరి సమస్యలను తమ ఒక్కడే భరించి ఆయన అనుభవంతో ప్రపంచం మెచ్చే విధంగా ప్రపంచంలో ఉత్తమమైన రాజ్యాంగాన్ని రచించి అంతరించబోయే జాతులను కాపాడిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. లౌకికవాదులు ప్రజాస్వామ్య పరిరక్షణను కాంక్షించే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా గుంటూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు 3 టౌన్ పిఎస్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలు చేసిన 7గురిని అంతర్జిల్లా ముఠాను అరెస్ట్ చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప నగరంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని దోచుకుంది అయ్యన్న చంద్రబాబులేనని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. అమలాపురంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలపై స్పందించారు. ప్రముఖ సినీ నటి కేరళ కుట్టి సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ లేకపోవడంతో ఓ రోగిని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారావు స్పందించారు. రోగి పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం బండిరేవు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గొల్లపల్లి కిష్టారం నుండి చెర్ల మండలానికి కూలీలను తీసుకువస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం కాగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ న్యూ పోరట్పల్లిలో విషాదం నెలకొంది. మేడిపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి 3 చిన్నారులు సాయి చరణ్, ఉమామహేశ్వర్, విక్రమ్ మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని ప్రకటించిన 24 గంటల్లోపే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటనకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, పోరాట కమిటీ నాయకులు ఆగ్రహించారు. రోడ్డెక్కిన కార్మిక సంఘాల నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జనగామ పట్టణంలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన ఖురాన్ గ్రంథం రమదాన్ మాసంలోనే అవతరించింది కాబట్టి రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, గొప్ప సంఘ సంస్కర్త, ప్రపంచ మేధావి, న్యాయశాస్త్ర కోవిదుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా కొనసాగిస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. 132వ జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక బస్టాండ్లో ఆకలితో ఉన్న పేదలకు జనసేన నాయకులు అన్నదానం చేశారు. ఇందులో అంగోతు పవన్ నాయక్, దాసరి శ్రీశైలం, పార్దు, అరవింద్, శ్రీశైలం తదితరులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం ముఖ్య కూడలిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ ఆశయ సాధనలో తాము సైతం అంటూ పట్టణంలోని ట్రాన్స్జెండర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని, దేశ సుభిక్షత కొరకు ఎన్నో పాటలు పడ్డారని, ఆ మహోన్నతుడిపై మాకు ఎనలేని గౌరవం ఉందని, ఆయన ఆశయాల సాధనకు అన్ని వేళలో కృషి చేస్తామని వారు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో టాటా ఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఘటనలో టాటా ఎస్ వాహనంలో ప్రయాణిస్తున్న 16 మందికి గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులు బీహార్ రాష్ట్రానికి చెందిన గుల్జార్ ఫిరోజ్గా గుర్తించారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం కానుగమాకులపల్లిలోని అపశృతి చోటు చేసుకుంది. గృహప్రవేశ కార్యక్రమంలో గాలికి టెంటు లేచి విద్యుత్ తీగలకు తగలడంతో పలువురు విద్యుత్ షాక్కు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని హుటాహుటిన బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ గ్రూప్ బ్రిడ్జ్ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ కింద బాలుడు ఇరుక్కున్నట్లు స్థానికులు గుర్తించి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రైవర్ మరియు క్లీనర్ కు తీవ్ర గాయాలు కాగా వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో రాష్ట్ర వాసులను మరోమారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయబోతున్నామని, అధికారులను అక్కడికి పంపిస్తున్నామని కేసీఆర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం పరిధిలోని అనంతపురం తాడిపత్రి ప్రధాన రహదారిపై వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైర్ పేలిపోయింది. టైర్ పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది.